తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లు గెలుస్తామని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కోరుట్లలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరవడం ప్రశ్నార్థకమేనని, టీఆర్ఎస్ 0 స్థానంలో ఉంటుందన్నారు. ఈడీ నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్ బీజేపీ పంచన చేరాలని చూస్తున్నారని అన్నారు. నిజామాబాద్ ఎంపీలుగా పనిచేసిన కవిత, అరవింద్లు షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం రబీ ప్రణాళిక రూపొందించకపోవడంతో ఇప్పుడు సాగునీటి సమస్య తలెత్తిందన్నారు. దీనికి కేసీఆర్ బాధ్యత వహించాలని అన్నారు. ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు పంట నష్టపోతే ఎప్పుడైనా అంచనాలు నిర్వహించారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని కనుమరుగు చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. ఇది ఒకటి రెండు చెప్పలేం. బట్ అదర్వైజ్ ఇప్పుడు హైదరాబాద్ కొంత అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో ఈ దాన్ని ఏమంటారో మతపరమైనట్టుగా ఓటింగ్ జరుగుతూ కొంత ఇబ్బంది అని చెప్పి భావిస్తారు. బట్ ఈవెన్ హైదరాబాద్ సీట్లు మేము పెంచుకునే అవకాశం ఉంది. అదర్ 16 సీట్స్ ఏదైతే ఉన్నదో ఇంక్లూడింగ్ సికింద్రాబాద్ అంటే సరే బీజేపీ అకౌంట్ ఓపెన్ అయ్యేది కూడా ప్రశ్నార్థకం రాష్ట్రం అని చెప్పి అంటున్నారు. బీజేపీ అకౌంట్ ఓపెన్ అయ్యేది కూడా ప్రశ్నార్థం రాష్ట్రం అని చెప్పి అంటున్నాయి. టీఆర్ఎస్ అయితే 0. టీఆర్ఎస్ అయితే ఎన్నికల నామినేషన్ల ముందే చేతులు ఎత్తేస్తున్నారు అక్కడ వాళ్ళకి వాళ్ళే. మాకెందుకు వస్తుందే? ఆయన అవినీతిని కాపాడుకోవడానికి బీజేపీ రక్షణ పొందే ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడు. వీళ్ళ కేసీఆర్ యొక్క ఆలోచన ఏమున్నది? ఆయన 10 ఏళ్ల పాలనలో ఏదైతే ఉందో ఆయన కూడబెట్టుకున్నటువంటి 1000 కోట్ల ఆస్తులను దక్కించుకోవాలి, ఈడీ ఈ చేతి చిక్కగొట్టు ఉండాలని చెప్పి అంటే ఇక్కడ కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది కాబట్టి బీజేపీ పంచాయతీ చేయాలని ప్రయత్నం చేస్తుంది. నాయకులు వస్తున్నారు, అధినాయకుడు అటుముక్కు చూపుతున్నాడు, అధినాయకుడు అడుపుకు చూపుతున్నాడు. ఇప్పుడు అధినాయకునికి ఏం కావాలి? ఎక్కడికి సంపాదించుకున్న అక్రమ ఆస్తులు ఉన్నాయి కదా, ఆ అక్రమ ఆస్తులకు రక్షణ కావాలి. అక్రమ రక్షణ ఏదైతుందో గతంలో మోడీ గారు చెప్పింది కానీ నీకెందుకు భయపడతావు? అప్పుడు दोनों प्यार से रहेंगे बोल के नहीं, हम कुछ नहीं चाहे, सिर्फ आपके प्यार चाहिए అని చెప్పి అన్నట్టు दोनों అలాయ్ బలాయ్తో నడుస్తుంది కదా, दोनों అలాయ్ బలాయ్తో నడుస్తుంది చెప్పి అంటున్నాడు. దయచేసి ఏదైతుందో మళ్ళీ పార్లమెంట్ ఎన్నిక మనకు ఒక ఇవాళ ఇది ఒకవైపు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంపై రెఫరెండం ఏ విధంగా భావిస్తున్నామో అట్లాగే జాతీయ స్థాయిలో కూడా ఏ విధంగా ఇక్కడ రాష్ట్రంలో ఏదైతుందో కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలు నిర్లక్ష్యం చేసి దాన్ని చేయడంతో ఇలా మార్పు కోరిలో జాతీయ స్థాయిలో కూడా మార్పు కోరడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో కూడా ఇండియా కూటమి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు ఉద్యమిస్తే చలనం లేదని చెప్పంటున్నా. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు ఉద్యమిస్తుంటే చలనం లేదని చెప్పంటున్నా. ఇది వాట్ ఇస్ ద డిమాండ్? వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత, రుణమాఫీ చేయాలి రైతాంగానికి అని చెప్పంటే రైతు సోమరిపోతాడు. రైతులు రుణమాఫీ చేస్తే రైతు సోమరిపోతాడు. అదే అదాని అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులు వ్యాపారవేత్తలు లక్షల కోట్లు అప్పు మాఫీ చేస్తే ఎన్పీ అకౌంట్ కింద వాడు సోమరిపోతు కావడానికి. దీన్ని బట్టి ఆలోచన చేయాలి రైతాంగం అని చెప్పంటున్నారు. దేశ రైతాంగానికి 2 లక్షల కోట్లు వెసులుబాటు కల్పించలేవానే?